హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th ఫిజికల్ సైన్స్కి సంబంధించి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ పార్ట్ 3 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం రకరకాల కెమికల్ రియాక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఇందులో భాగంగా మనం ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ కానీ తీసుకుంటే, ఉదాహరణకు ఒక కెమికల్ రియాక్షన్ని రాద్దాం. మొదటగా అదేంటి అంటే మనకు ఆల్రెడీ తెలిసిన రియాక్షనే. మనము జింక్ గ్రాన్యూల్స్ పైన HCl డైల్యూట్ HCl వేసి రియాక్షన్ని పరిశీలించాం కదా. అక్కడ ఏం ఏర్పడ్డాయి? జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ ఏర్పడ్డాయి. ఓకే, కాసేపు ఏం ఏర్పడింది పక్కన పెడదాం. ఓకే, ఏం ఏర్పడేదానికి పాజిబిలిటీ ఉంది అనేది ఆలోచన చేస్తే, ఇక్కడ జింక్ ఎలిమెంట్, హైడ్రోజన్ ఎలిమెంట్, క్లోరిన్ ఎలిమెంట్ ఉన్నాయి. యువతల దిక్కు ఏం ఎలిమెంట్ ఏర్పడడానికి, ఏ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏర్పడడానికి పాజిబిలిటీ ఉందంటే కేవలం జింకు, హైడ్రోజన్, క్లోరిన్ ఆటమ్స్తో కూడిన కాంపౌండ్స్ ఏర్పడేదానికి లేదా ఎలిమెంట్స్ ఏర్పడేదానికి పాజిబిలిటీ ఉంది. అంతేగాని ఇక్కడ వచ్చి యువతల రియాక్టెంట్ సైడు ఏ ఐరను లేదా గోల్డు లేదా సిల్వరు ఇలా ఏర్పడేదానికి పాజిబిలిటీ ఉందా? పాజిబిలిటీ లేదనమాట. సో ఇక్కడ ఏం జరుగుతాయి అని అంటే, ఇక్కడ ఎలిమెంట్స్ అనేటి డు నాట్ చేంజ్ ఇంటూ అనదర్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ అనదర్ ఎలిమెంట్గా ఏం మారదు, కాకపోతే అదేం డిసప్పియర్ అయిపోదు, అదేమీ మాయమైపోదు. కేవలము కెమికల్ రియాక్షన్స్ అంటే ఆల్రెడీ ఉన్న బాండ్స్ బ్రేక్ అవుతాయి, కొత్త బాండ్స్ ఫామ్ అవుతాయి. ఈ కొత్త బాండ్స్ ఫామ్ అవ్వడాన్ని మనము న్యూ సబ్స్టెన్స్ ఏర్పడడం అని అంటాం. ఇక్కడ ఏ బాండ్ బ్రేక్ అయింది అనేది ఒకసారి గమనిస్తే, ఇక్కడ హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్య బాండ్ బ్రేక్ అయింది. కొత్తగా ఎవరెవరికి మధ్య రిలేషన్ ఏర్పడింది అంటే జింకుకు క్లోరిన్కి మధ్య బాండ్ అనేది ఏర్పడింది. సో కాబట్టి మనకు జింకు క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏర్పడ్డాయి. సో రియాక్టెంట్ సైడు ఏ ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ అయితే ఉంటాయో, ప్రోడక్ట్ సైడ్ కూడా అవే ఎలిమెంట్కు ఆయా ఎలిమెంట్లకు సంబంధించినటువంటి మాలిక్యూల్స్, ఎలిమెంట్సే ఉంటాయనేది మనం నేర్చుకోవాలి, గమనించాలి. నెక్స్ట్, రకరకాల కెమికల్ రియాక్షన్స్ గురించి మనము ఈ వీడియోలో నేర్చుకున్నామని అనుకుంటున్నాం కదా. వాటికి సంబంధించిన జనరల్ ఈక్వేషన్స్ను పరిశీలన చేద్దాం. ఏమేమి కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి అంటే 4 రకాల కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. మనం ఈ వీడియోలో 2 రకాల కెమికల్ రియాక్షన్స్ గురించి బాగా డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ఒకటవది కెమికల్ కాంబినేషన్. దీని యొక్క జనరల్ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అంటే, 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి ఒకే ఒక ప్రోడక్ట్ ఏర్పడతాయన్నమాట. మరి రెండో రకం కెమికల్ రియాక్షన్ ఏంటి అంటే డీకంపోజిషన్. రియాక్షన్ దీని యొక్క జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఒకే ఒక రియాక్టెంట్ ఉంటుంది, ఇది 2 ఆర్ మోర్ ప్రోడక్ట్గా మారుతుంది. ఓకే, సి అని రాసినాం. ఓకే, డిఈ ఇలా. ఓకే, ఒకటి మోర్ దెన్ 1గా మారుతుంది. నెక్స్ట్ మూడోది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ దీని యొక్క జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఏఎక్స్ అనే ఒక మాలిక్యూల్, ఇది బితో రియాక్ట్ అయ్యి ఫైనల్గా ప్రోడక్ట్లో ఎలా వస్తుందంటే ఏ ప్లస్ బిఎక్స్. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, జనరల్గా 2 మెటల్స్ మధ్య ఇట్లాంటి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ని మనం గమనిస్తూ ఉంటాం. తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్తో ఉన్నటువంటి కాంబినేషన్ అనేది ఎక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్ వైపుకు డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ బాండ్ బ్రేక్ చేసుకొని బీతో బాండ్ అనేది ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా ఎక్స్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ 4th కైండ్ ఆఫ్ రియాక్షన్ ఏంటి అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ దీని యొక్క జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే,
ఏఎక్స్ ప్లస్ బీవై. ఓకే, రియాక్షన్ తర్వాత ఏవై ప్లస్ బిఎక్స్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది గమనించారా? ఇక్కడ ఏఎక్స్లోని బాండ్ ఇక్కడ ఇలా బ్రేక్ అయ్యి ఇది దీంతో రీప్లేస్ అయ్యింది. సో ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అయ్యి దీంతో రీప్లేస్ అయింది. సో ఈ విధంగా రెండు రకాల డిస్ప్లేస్మెంట్ ఉన్నాయి కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్ అన్నాం. ఒక్కొక్క కెమికల్ రియాక్షన్స్ గురించి ఇక్కడ ఉన్న 4 రకాల్లో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. మొదటిది కాంబినేషన్, కెమికల్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, ఇక్కడ మొదటగా ఒక ఎగ్జాంపుల్ని మనం పరిశీలన చేద్దాం. ఏంటది అంటే కాల్షియం ఆక్సైడ్ తీసుకోవడం జరిగింది. కాల్షియం ఆక్సైడ్కి వాటర్ కలిపితే ఎలాంటి రియాక్షన్ జరుగుతుంది అనేది మనం ఇక్కడ మొదటగా వీడియోని పరిశీలన చేద్దాం. ఇక్కడ వాటర్ తీసుకోవడం జరిగింది. ఈ వాటర్లో మనకు కాల్షియం ఆక్సైడ్ వేయడం జరుగుతుంది. సో కాల్షియం ఆక్సైడ్ వేసిన వెంటనే మనకు బబుల్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది పెరగడాన్ని కూడా మనము గమనించవచ్చు. సో ఇది రియాక్షన్. ఈ రియాక్షన్ను మనం గమనిస్తే ఇక్కడ ఏమేం మార్పులు జరిగినాయి, ఎందుకు అలా జరుగుతుంది అనే విషయాలను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ స్లాక్డ్ లైమ్ అనేది ఏర్పడిందనమాట. ఇక్కడ ఆ నీళ్ళలో వేసినటువంటిది ఏంది అని అంటే కాల్షియం ఆక్సైడ్, అంటే సున్నపు రాయి లేదా పొడి సున్నం అన్నమాట. కాల్షియం ఆక్సైడ్ అది వాటర్ వేసాం తర్వాత అప్పుడు స్లాక్డ్ లైమ్ అనేది ఏర్పడింది. ఓకే, ఇక్కడ కొన్ని పరిశీలనలు ఇచ్చినారు, అవి ఏంటి అని అడుగుతాం. స్మాల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ లేదా క్విక్ లైమ్ తీసుకున్నాం. ఈ పొడి సున్నాన్నే మనం ఏమంటామంటే క్విక్ లైమ్ అంటాం. ఈ కెమిస్ట్రీలో ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేటివి మనకు చాలా కాంపిటీషన్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. క్విక్ లైమ్ అంటే ఏంది, అదే కాల్షియం ఆక్సైడ్ అనమాట, కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ యాడ్ వాటర్ స్లోలీ, కొద్దిగా వాటర్లో నెమ్మదిగా యాడ్ చేసినాం, లేదా మనం ఇక్కడ వాటర్ తీసుకుని అందులో డిప్ చేసినాం అనమాట. సో టచ్ ద బీకర్, ఇక్కడ టచ్ చేస్తే మనం టచ్ చేయలేం కాబట్టి వీడియోలో, కాబట్టి థర్మామీటర్లో రీడింగ్ ఏమని గమనించాం, పెరగడాన్ని గమనించాం. కాబట్టి డూ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఎస్, టెంపరేచర్లో చేంజ్ అయితే ఉంది. ఎలా ఉంది? ఇట్ ఈజ్ హాట్, వేడిగా ఉందన్నమాట, చాలా వేడి అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి రియాక్షన్ని మనము రాద్దాం. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అంటే కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాం, దీన్ని క్విక్ లైమ్ అని అంటాం. ఇక్కడ వాటర్తో రియాక్ట్ అయ్యి ఏంగా ఫామ్ అయింది అంటే కాల్షియం హైడ్రాక్సైడ్గా ఫామ్ అయింది. దీన్ని క్విక్ లైమ్ అని అంటాం, దీన్ని కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్ అంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏమంటామంటే స్లాక్డ్ లైమ్ లేదా తడి సున్నము అని అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకేం గమనిస్తామంటే ఓకే, ఇది సాలిడ్ స్టేట్లో ఉంది, ఇది లిక్విడ్ స్టేట్లో ఉంది, ఇది ఏక్వియస్ స్టేట్లో ఉంది. ఓకే రైట్, ఇక్కడ రెండు కలిసినాయి, రెండు రియాక్టెంట్లు కలిసి ఒక ప్రోడక్ట్ ఏర్పడింది. సో ఇట్స్ ఏ కాంబినేషన్ రియాక్షన్. ఓకే, ఇక్కడ గమనించండి, సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 or more రియాక్టెంట్స్ ఈజ్ నౌన్ యాజ్ కాంబినేషన్ రియాక్షన్. ఓకే, ఇక్కడ మరొక రియాక్షన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ గోడకు అప్పుడే కొట్టిన సున్నం అన్నమాట. అప్పుడే కొట్టిన సున్నం ఏంటి అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. మనం కాల్షియం పొడిని సున్నపు పొడిని తెచ్చుకుంటాం, అంటే పొడి సున్నాన్ని తెచ్చుకుంటాం, లేదా క్విక్ లైమ్ని తీసుకొని దాన్ని వాటర్లో కలిపితే మనకు స్లాక్డ్ లైమ్ లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. 3 రోజుల తర్వాత బాగా అది గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఏంగా మారుతుందంటే CaCO3 కాల్షియం కార్బొనేట్గా మారుతుంది, అన్నమాట. సో ఓకే, ఇక్కడ అదే విషయాన్ని ఈక్వేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఏక్వియస్ స్టేట్లో ఉంది, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని కాల్షియం కార్బొనేట్ మరియు వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడాన్ని అక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది కార్బొనేట్తో రియాక్ట్ అయ్యి 3 days తర్వాత ఒక షైనీ ఫినిష్, బాగా మెరుపు ఉన్నటువంటి ఫినిష్ అనేది వస్తుంది గోడలకి. సో ఇక్కడ మార్బుల్స్నే మనము ఇళ్ళల్లో ఫ్లోర్గా వేసుకుంటాం,
మార్బుల్స్ అనేది ఉన్నాయి కదా, ఆ మార్బుల్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ ఏర్పడినటువంటి అంటే గోడకు సున్నం కొట్టినప్పుడు తెల్లగా మారిపోతుంది కదా, అదే కాల్షియం కార్బోనేటు అదే మార్బుల్ రాయిగా మారుతుంది. మనకు మార్బుల్స్ అంటేనే ఒక ఫేమస్ మాన్యుమెంట్ గుర్తొస్తుంది, అదేంటంటే తాజ్మహల్. ఇది వన్ ఆఫ్ ద వండర్ అనమాట. ఈ వరల్డ్లో 7 వండర్స్తో ఇది కూడా స్థానం రప్పించుకునేది. సో ఇక్కడ దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్. ఈ మార్బుల్స్ యొక్క ఫార్ములా CaCO3. అయితే గోడకేసిన సున్నము ఇలాంటి రాయిగా ఎలా మారింది, ఎలా ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అంటే ఇది మానవ ప్రయత్నంతో జరిగేది కాదనమాట. ఇది ఎలా అయితే పెట్రోలు, కోలు చాలా రోజులు భూమిలో హై టెంపరేచర్ వద్ద, చాలా ఎక్కువ టెంపరేచరు, చాలా ఎక్కువ ప్రెజర్ కండిషన్, చాలా లాంగ్ టైం ఈ సున్నపు రాయి అనేది ఇలా మగ్గడం వల్ల ఇది ఏంగా మారుతుందంటే కాల్షియం కార్బోనేట్ మార్బుల్స్గా మారుతుందన్నమాట. సో అది దాని వెనక ఉన్నటువంటి విషయం. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ను మనం పరిశీలన చేద్దాం. ఏది ఈ కెమికల్ కాంబినేషన్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ మనకేం గమనిస్తుంది, బర్నింగ్ ఆఫ్ కోల్ అన్నమాట. ఓకే, గమనించండి, బర్నింగ్ ఆఫ్ కోల్. మనందరం కూడా భోగి మంటలు అలాంటి సందర్భాల్లో ఇలాంటి మంటలు చూసే ఉంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కార్బన్, సెల్యులోజ్లో కార్బన్ ఉంటుంది. సో కార్బన్ అనేది ఆక్సిజన్తో, గాలితో ఎక్స్పోజ్ అయినప్పుడు గాలిలోని ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మండి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటి అంటే 2 రియాక్టెంట్లు ఉన్నాయి, ఒక్క ప్రోడక్ట్ ఉంది. సో రియాక్టెంట్లు 2 ఆర్ మోర్ దాన్ 2, బట్ ప్రోడక్ట్ మాత్రం ఒకటే. ఇట్లాంటివి ఉంటే దాన్ని ఏమంటాం, కాంబినేషన్ రియాక్షన్ అని అంటాం అన్నమాట. మరొక ఎగ్జాంపుల్ని మనం పరిశీలన చేద్దాం. ఫార్మేషన్ ఆఫ్ వాటర్. ఫార్మేషన్ ఆఫ్ వాటర్, ఇక్కడ హైడ్రోజన్ గ్యాసు మరియు ఆక్సిజన్ గ్యాస్ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి వాటర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా గమనించాల్సింది ఏముంది, రియాక్టెంట్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, బట్ ప్రోడక్ట్ మాత్రం ఒకటే ఉంది. సో ఇక్కడ మాట్లాడుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్మేషన్ ఆఫ్ వాటర్, బర్నింగ్ ఆఫ్ కోల్, ఇంకా కాల్షియం హైడ్రాక్సైడ్, ఇంకా కాల్షియం ఆక్సైడ్ మరియు వాటర్తో రియాక్ట్ అవ్వడం, ఈ 3 ఎగ్జాంపుల్స్ దేనికి సంబంధించినట్టంటే కెమికల్ కాంబినేషన్కి సంబంధించినట్టు అనమాట. ఈ కెమికల్ కాంబినేషన్లో ఏం జరుగుతుంది అంటే చాలా వరకు ఇక్కడ గమనించండి, ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. సో ఇలా ఒక రియాక్షన్ తర్వాత రియాక్టెంట్ల నుంచి హీట్ ఎనర్జీ బయటకు వస్తూ ఉంటే వాటిని ఏమంటామంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద కాంబినేషన్ రియాక్షన్స్ ఆర్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. సో ఇక్కడ కూడా హీట్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. సో కాబట్టి ఇంకొన్ని మనము ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, కాంబినేషన్ రియాక్షన్స్తో పాటు మనం ఏం నేర్చుకుంటున్నాం, మరొక రకమైన క్లాసిఫికేషన్, ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్. బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్లో ఏముంటుందంటే మీథేన్ ఉంటుంది, CH4 మీథేన్. ఇక్కడ పెట్రోలియం బయటికి తీసే కాడ ఒక పెద్ద గొట్టం ఉండి మంట మండుతూ ఉంటుంది, అదేంటంటే న్యాచురల్ గ్యాస్. సో మీథేన్ అనమాట, చాలా వరకు దాంట్లో మీథేన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఏర్పడుతుందంటే కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ గమనించండి, నల్లగా పొగ వస్తుంది కదా, ఇది కార్బన్ డైఆక్సైడ్. మరియు వాటర్ అనేది వెలువడుతుంది. సో ఈ వాటర్ ఈ వేడికి ఏమవుతుందంటే ఎవాపరేట్ అయిపోతుంది, అది గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. ఇక్కడ ఏం ఏర్పడుతుంది, ఇది ఒక ఎక్సోథర్మిక్, ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎందుకని, ఫైనల్లీ హీట్ ఎనర్జీ అనేది సరౌండింగ్స్కి వెళ్తుంది, ప్రోడక్ట్ నుంచి సరౌండింగ్స్కి హీట్ ఎనర్జీ వెళ్తుంది. సో అదేవిధంగా
మనలోనే ఏమన్నా ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ఉన్నాయా అని అంటే ఉన్నాయి. అవేంటి అంటే రెస్పిరేషన్, మన శ్వాసక్రియ అనేది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్. ముక్కు కాడ చెయ్యి పెట్టుకోండి, వేడి గాలి తగులుతుంది. సో ఎక్సోథర్మిక్స్ ఎలానో చూద్దాం. మనం బతకాలంటే ఏం కావాలి? మనకి ఎనర్జీ కావాలి. వీ నీడ్ ఎనర్జీ. ఎలా వస్తుంది మనకి ఎనర్జీ? మనకు ఎనర్జీ ఎలా వస్తుందంటే ఫుడ్ తీసుకోవడం వల్ల, మనకు ఆహారం తీసుకోవడం వల్ల మనకు వస్తుంది. సో ఈ ఆహారం అనేది కాంప్లికేటెడ్ మాలిక్యూల్స్గా ఉంటుంది. మనం పొట్టలోకి తీసుకున్నాక మన పొట్టలో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి వీటిని సింపుల్ మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ చేస్తాయి. సో ఈ సింపుల్ మాలిక్యూల్స్ జనరల్గా రైసు, పొటాటో, బ్రెడ్ వీటిలో ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ కాంప్లికేటెడ్ మాలిక్యూల్స్. వీటిని గ్యాస్ట్రిక్ యాసిడ్స్, తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి హెచ్సిఎల్ గ్యాస్నే మనం గ్యాస్ట్రిక్ యాసిడ్ అంటాం. ఇది పొట్టలో ఏం చేస్తుంది? బ్రేక్ డౌన్ చేసి దీన్ని గ్లూకోజ్గా, చక్కెరలుగా మారుస్తుంది. ఈ చక్కెరలు మన శ్వాసక్రియ ద్వారా తీసుకున్న గాలిలోని ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇట్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎనర్జీతో మనం పని చేయగలుగుతాం అన్నమాట. అందుకే మనం ఎక్కువ పని చేసేటప్పుడు శ్వాస ఎక్కువగా తీసుకుంటాం. సో ఎక్కువ ఎనర్జీ మనకు రిక్వైర్ అవుతుంది. ఎనర్జీ ఎలా వస్తుందంటే ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఈ ఎనర్జీ ప్రొడక్షన్లో ఉంది. కాబట్టి మనము ఎక్కువ శ్వాసించడం అనేది జరుగుతుంది ఎక్కువ కష్టపడేటప్పుడు. సో ఇక్కడ గమనించండి, దిస్ గ్లూకోజ్ కంబైన్స్ ఆక్సిజన్ సెల్ టు అవర్ బాడీ ప్రొవైడ్ ఎనర్జీ అనమాట. ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి ఈ మనకు రెస్పిరేషన్లో ఉన్నటువంటి ఈక్వేషన్ ఒకసారి రాద్దాం. మనకు తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్, ఇతర ఆహారాలన్నింటినీ కూడా ఏంగా మారుతుంది అని అంటే గ్లూకోజ్గా మారుతుంది. ఇది గ్లూకోజ్ ఫార్మ్. ఈ గ్లూకోజ్ అనేది ఏక్వేస్ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఈ గ్లూకోజ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకేం ఏర్పరుస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. ఇది మనం బయటికి సెండ్ అవుట్ చేసేస్తాం. మరియు వాటర్ ఏర్పడుతుంది ఈ రియాక్షన్లో, మరియు ఎనర్జీ ఏర్పడుతుంది, హీట్ ఎనర్జీ ఏర్పడుతుంది. సో క్యూ అని రాస్తున్నా. సో హీట్ ఎనర్జీ రియాక్టెంట్స్ నుంచి, ప్రోడక్ట్ నుంచి బయటకు వస్తుంది. సో ఇట్స్ ఏ ఎక్సోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ అదేవిధంగా డీకంపోజిషన్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది కూడా ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఈ మిగిలిపోయినటువంటి కూరగాయలన్నిటినీ మనం కుళ్ళబెడితే అక్కడ మీథేన్ గ్యాస్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అదే పేడను కుళ్ళబెడితే గోబర్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఈ రియాక్షన్స్కి సంబంధించి ఇక్కడ ఈక్వేషన్స్ని ఒకసారి గమనించండి. అవి కాస్త కాంప్లికేషన్ ఉన్నాయి, మనం ఏం నేర్చుకోనక్కర్లే. బట్ ఓకే, ఈ డీకంపోజిషన్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది ఎలాంటి రియాక్షన్ అంటే ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని చెప్పగలిగే పరిస్థితిలో ఉంటే చాలన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఈ టాపిక్ అయిపోగొట్టుకున్నాం కదా. ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను అడగడం జరుగుతుంది. మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. టాపిక్ బాగా వింటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఫార్ములా ఆఫ్ క్విక్ లైమ్ యొక్క ఫార్ములా ఏంటి? ఇక్కడ గమనించండి, ఆప్షన్స్ అన్నీ కూడా గమనించండి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్, కాపర్ ఆక్సైడ్. సో నెక్స్ట్ రెండో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ స్లాక్డ్ లైమ్? స్లాక్డ్ లైమ్ అని దేన్ని అంటాం? ఓకే, కింద ఆప్షన్స్ ఉన్నాయి. కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్, కాపర్ ఆక్సైడ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ మార్బుల్? మనం తాజ్మహల్ చూసాం కదా, దాంతో ఆ మార్బుల్ యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ను గమనించి మీరు 1, 2, 3, 4కి సంబంధించి ఆన్సర్లను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, A+B=C అనే ఒక ఈక్వేషన్, ఒక జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఈ జనరల్ స్ట్రక్చర్ దేనికి సంబంధించింది? కెమికల్ డీకంపోజిషన్, డబుల్ డీకంపోజిషన్, కెమికల్ కాంబినేషన్, డిస్ప్లేస్మెంట్. 4 ప్రశ్నలకు మీరు సమాధానం కామెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తున్నా. ఓకే, నెక్స్ట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ వచ్చి డీకంపోజిషన్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షన్స్ అన్నీ కూడా మనము ఏమని చూసినామంటే చాలా వరకు అవి ఎక్సోథర్మిక్ అని చూసినాం. ఇక డీకంపోజిషన్ రియాక్షన్స్ చాలా వరకు ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఓకే, ఒక వన్ ఆఫ్ ద డీకంపోజిషన్ రియాక్షన్ని మనం గమనిద్దాం. ఫెర్రస్ సల్ఫేట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ.
ఓకే, FeSO4. ఓకే, FeSO4ని తీసుకోవడం జరిగింది. ఇది ఏం చేస్తాను, టెస్ట్ ట్యూబ్లో మంటిస్తే ఏమేం మార్పులు జరుగుతాయి అనేది మనం గమనిద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ ఏమేమి తీసుకున్నాం, ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్ తీసుకున్నాం, తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ హోల్డర్, టెస్ట్ ట్యూబ్, స్పాచులా మరియు మ్యాచ్ స్టిక్ మరియు ఒక బీకర్లో వాటర్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ చూస్తే ఒకసారి పరిశీలించండి, ఫెర్రస్ సల్ఫేట్ యొక్క కలర్ ఏంటి అనేది ఒకసారి రికగ్నైజ్ చేయండి. ఏ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ రియాక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఏంగా మారుతుంది అనేది మనం పరిశీలన చేయాలన్నమాట. ఓకే, చూడండి గ్రీన్ కలర్. సో దీన్ని మనం బర్నర్ సహాయంతో వేడి చేయాలి, నేరుగా చేతితో పట్టుకోకూడదు. ఓకే, ఇలా పట్టుకుంటే ఏం మార్పులు జరిగేది గమనించండి. కాస్త వేడైనాక ఇక్కడ ఆ రియాక్షన్ జరిగేటప్పుడు హిస్సింగ్ సౌండ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంటుంది అంటే ఆ బాండ్స్ అన్నీ బ్రేక్ అవుతూ ఉంటాయి. ఫెర్రస్ సల్ఫేట్లోని బాండ్స్ బ్రేక్ అయ్యి న్యూ సబ్స్టెన్సెస్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో అందుకనే ఆ సౌండ్ అనేది రావడం జరుగుతుంది మనకి. సో ఇక్కడ ఇంకా చర్యను మనం గమనిస్తూ ఉంటే ఇంకా ఏమేమి మార్పులు వస్తుంది ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, చూడండి కలర్ అనేది మార్పు జరిగింది. బ్రౌన్, ముందు మనం ఎక్కడ మొదలయ్యాం, గ్రీన్ కలర్తో మొదలయ్యాం, కానీ ఇక్కడ ఇప్పుడు ఏమైంది, అది బ్రౌన్ కలర్లోకి మారింది. ఇంకా ఫర్దర్గా వేడి చేస్తే కొన్ని గ్యాసెస్ లిబరేట్ అవ్వడాన్ని, ఆ గ్యాసెస్ మనం పీలిస్తే చాలా సఫోనికేట్గా ఇబ్బందికరంగా ఉన్నటువంటి గ్యాసెస్ అనేటివి లిబరేట్ అవ్వడాన్ని మనం పరిశీలన చేయొచ్చు అన్నమాట. ఓకే, ఫైనల్లీ అక్కడ ఆపేయడం జరిగింది. ఫైనల్గా గ్యాసెస్ అన్నీ ఇంకా రావడం ఆపేసినాయి. అలాంటప్పుడు మనం రియాక్షన్ ఆపేసినాం. సో టెస్ట్ ట్యూబ్లో ఉన్న కలర్ చూడండి, బ్రౌన్ కలర్లో ఉంది. అది తుప్పు పట్టిన దాని మాదిరి ఉంది కదా టెస్ట్ ట్యూబ్. సో ఓకే, ఇట్లా ఎందుకు కనిపిస్తుంది, అది ఎందుకు తుప్పులాగా ఉంది అనే ఈక్వేషన్ని మనం కూడా రాసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం తీసుకున్నామంటే ఓవరాల్గా మనము ఫెర్రస్ సల్ఫేట్ తీసుకున్నాం, FeSO4 తీసుకున్నాం. దీన్ని ఏం చేసినామంటే ఇది ఎలా ఉంది, సాలిడ్ ఫేజ్లో ఉంది. ఓకే, సాలిడ్గా ఉంది. ఓకే, వేడి చేసినాక మొదట ఏ కలర్లో ఉంది అంటే అది గ్రీన్ కలర్లో ఉండడాన్ని గమనించవచ్చు. ఓకే, ఇది గ్రీన్ కలర్లో ఉన్నది. వేడి చేసిన, సో వేడి చేసినాక కలర్ మారే ఒక సబ్స్టెన్స్ వచ్చింది. పీల్చడానికి ఇబ్బందిగా ఉన్నాయి కొన్ని గాలులు వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఏమేమి సబ్స్టెన్స్ వచ్చినాయంటే Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్ వచ్చింది. దీన్ని మనము తుప్పు అని కూడా అంటాం. ఓకే ఓకే, ఇది కూడా సాలిడ్ ఫేజ్లో ఉంది, ఘనస్థితిలో ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమేమి గ్యాసెస్ వచ్చినాయంటే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ మరియు సల్ఫర్ ట్రయాక్సైడ్ గ్యాస్ వచ్చింది. ఓకే ఓకే, ఇది బ్యాలెన్స్ చేయడం లేదు. ఓకే, ఇక్కడ ఫైనల్లీ ప్రోడక్ట్ యొక్క కలర్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది బ్రౌన్ కలర్. ఓకే, ఇది ఓవరాల్గా రియాక్షన్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఓవరాల్గా మనం ఏం గమనించాము అంటే రియాక్టెంట్ సైడ్ ఓన్లీ 1 ఉంది, బట్ ప్రోడక్ట్ మోర్ దాన్ 1 ఉంది. ప్రోడక్ట్ మోర్ దాన్ 1 ఉంది. సో ఇలా రియాక్టెంట్ 1 ఉండి ప్రోడక్ట్ మోర్ దాన్ 1 ఉంటే దాన్ని డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ మనం సరౌండింగ్స్ నుంచి మనం హీట్ ఇస్తున్నాం, రియాక్టెంట్స్ ఏం చేస్తున్నాయి, అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. సో ప్రోడక్ట్ ఆ హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. సో ఇట్స్ ఏ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ గమనించండి. ఏ సింగిల్ రియాక్టెంట్, ఒక రియాక్టెంట్ ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. అందుకే ఆ రియాక్షన్ జరిగేటప్పుడు హిస్ అనే సౌండ్ వస్తుంది అనమాట. సింప్లర్ ప్రోడక్ట్గా మారుతుంది. సో కాంప్లికేటెడ్ ప్రోడక్ట్ కాస్త ఏంగా మారుతుంది, కొన్ని సింపుల్ ప్రోడక్ట్గా మారుతుంది. సో దీన్ని డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. యాక్చువల్లీ ఇది FeSO4 7H2O అనమాట. ఈ వేడి చేసే క్రమంలో ఆ వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి. ఓకే, ఇది ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్. దీన్ని మనము ఫెర్రస్ సల్ఫేట్ని తీసుకున్నాం. తర్వాత అది ఏంగా మారిందంటే ఫెర్రిక్ ఆక్సైడ్గా మారింది. ఇదే మనము రస్ట్ అని కూడా అంటాం, తుప్పు పట్టడం. రస్ట్ యొక్క ఫార్ములా ఏంటి అని అడిగితే ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3 అనమాట. ఓకే,
నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2ను మరొక ఎగ్జాంపుల్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ కాల్షియం కార్బోనేట్ని తీసుకోవడం జరిగింది. CaCO3 కాల్షియం కార్బోనేట్. ఇంతకుముందే మనం మార్బుల్స్ యొక్క ఫార్ములా అని చెప్పుకున్నాం కదా, గోడకు వేస్తే 2 రోజుల తర్వాత తెల్లగా మారిందని చెప్పుకున్నాం కదా. ఏంటది? కాల్షియం కార్బోనేట్. ఒకవేళ కాల్షియం కార్బోనేట్ని వేడి చేస్తే ఎలాంటి మార్పులు కలుగుతాయో మొదట పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ని తీసుకొని బర్నర్ సహాయంతో వేడి చేస్తున్నాం. కాల్షియం కార్బోనేట్ ఎలా ఉంది? మనము సున్నం అని చెప్పుకున్నాం కదా, తెల్లగా ఉంటుంది అనమాట బై ద డిఫాల్ట్. వేడి చేస్తేనే ఒక గ్యాస్ అనేది లిబరేట్ అవుతూ ఉంటుంది. సో పెద్ద ఇబ్బందికరం ఏం లేదు, బట్ గ్యాస్ అయితే లిబరేట్ అవుతూ ఉంటుంది అనేది మనం రికగ్నైజ్ చేయొచ్చు. దీన్ని తీసి వేడి చేస్తేనే ఆ గ్యాస్ పూర్తిగా వెళ్ళిపోక తలకనే మనం పక్కన పెట్టేసి ఒక మండుతున్న అగ్గిపుల్లని అందులో ఉంచితే ఏమవుతుందో పరిశీలన చేయండి. అది ఆరిపోయిందనమాట. ఇలా ఫ్లేమును ఆపే ధర్మం ఉన్నటువంటి గ్యాస్ ఏంటి? మనం ఈజీగా గెస్ చేయొచ్చు. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. మనకు స్కూళ్ళల్లో సిలిండర్లు పెట్టుంటారు, రెడ్ కలర్ సిలిండర్. అగ్ని ప్రమాదం జరిగితే మనం స్ప్రే చేస్తాం, అది పెట్రోల్ బంకుల్లో కాడ. అక్కడ ఏముంటుంది? ఆ గ్యాస్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. బాగా హై ప్రెజర్ చేసి లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఉంటారు. ఎప్పుడైతే అది మన సిలిండర్లో, ఎల్పిజి సిలిండర్లో ఎలా అయితే బ్యూటేన్, పెంటేన్ లాంటి ఇలా కాంబినేషన్ ఆఫ్ ఎల్పిజి గ్యాస్లో ఉన్నటువంటి కాంబినేషన్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో, పెంటేను, ఇతర గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తుంటే బాగా కంప్రెస్ చేసి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అందుకే సిలిండర్ని పట్టుకుంటే మనము చల్లగా అనిపిస్తూ ఉంటుంది కాస్త. అది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అది లిక్విడ్ టు గ్యాస్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎనీవే మొత్తం మీద ఇక్కడైతే ఏం జరిగింది అంటే మనం కాల్షియం కార్బోనేట్ని తీసుకున్నాం. అది ఏంగా మారింది అంటే ఇక్కడ ఒక సబ్స్టెన్స్గా, కొత్త సబ్స్టెన్స్గా ఫామ్ అయింది. అదేంటి అంటే కాల్షియం ఆక్సైడ్. కాల్షియం కార్బోనేట్ కాస్త కాల్షియం ఆక్సైడ్ అయింది. మరియు ఇక్కడ ఒక గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్. అది కార్బన్ డైఆక్సైడ్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, కింద ఈక్వేషన్ రాద్దాం. CaCO3 కాల్షియం కార్బోనేట్ ఏ స్టేట్లో తీసుకున్నాం? ఓకే, సాలిడ్ స్టేట్లో తీసుకున్నాం. దీన్ని ఏం చేసినాం? వేడిచ్చినాం. మనం ఎక్స్టర్నల్గా హీట్ ఎనర్జీ ఇచ్చాం. ఇదేంగా మారింది? కాల్షియం ఆక్సైడ్. దీన్ని మనం ఏమంటాం? క్విక్డ్ లైమ్ అంటాం. మరియు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వచ్చింది. సో ఇది కూడా సాలిడే, ఇది గ్యాస్ అనమాట. వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ అని రికగ్నైజ్ ఎలా చేసినాం? ఒక ఆల్రెడీ ఫ్లేమ్ అయినటువంటి మ్యాచ్ స్టిక్ని అక్కడ పెడితే అది పుట్ ఆఫ్ ఆరిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఏం గమనించాలంటే రియాక్టెంట్స్ ఒకటే ఉన్నాయి, ప్రోడక్ట్ మోర్ దాన్ ఒకటి ఉంది. సో మోర్ దాన్ 1 ఉంది. సో ఇట్స్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నామంటే లెడ్ నైట్రేట్ అనే పదార్థాన్ని తీసుకున్నాం. PbNO3 టేకన్ ట్వైస్ అనే పదార్థాన్ని తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఏం చేసినామంటే వేడి చేసినాం. సో ఏంటో గ్యాసెస్ వచ్చినాయి. ఆ గ్యాసెస్ ఏంటి, ఏ మార్పులు జరిగేది మనము వీడియో రూపంలో పరిశీలన చేద్దాం. ఈ రియాక్షన్ జరపడానికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే లెడ్ నైట్రేట్ మనకు కావాలి. లెడ్ నైట్రేట్ యొక్క కలర్ ఏంటి అంటే వైట్ కలర్. సో ఈ లెడ్ నైట్రేట్ని కొద్దిగా ఇక్కడ వేస్తాం. ఓకే, ఇక్కడ వేస్తాం. దీన్ని నేరుగా చేత్తో పట్టుకోకూడదు కదా, ఇదేంటి? ఇది టెస్ట్ ట్యూబ్. దీన్ని టాంగ్స్ సహాయంతో వేస్తాం. ఎలా వేస్తామంటే ఈ స్పాచులా అనే దాని సహాయంతో వేస్తాం. దీన్ని మండించడానికి మనము ఒక బర్నర్, ఒక స్పిరిట్ ల్యాంప్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ రియాక్షన్ ఒకసారి పరిశీలన చేయండి ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, అందులో లెడ్ నైట్రేట్ను వేయడం జరుగుతుంది. దీన్ని టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో పట్టుకొని స్పిరిట్ ల్యాంప్ దగ్గర తీసుకెళ్తాను. గమనించండి, స్పిరిట్ ల్యాంప్ను మనం మండించాం. సో టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో దాన్ని పట్టుకోవడం జరిగింది. సో వైట్ కలర్ కాస్త ఒక మ్యాజికల్ కలర్లోకి దాన్ని మనం గమనించవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గమనించండి. వైట్ కలర్ వేడి తగిలిన వెంటనే ఏంగా మారుతుంది? అది బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఇక్కడ కూడా ఒక రకమైన సౌండ్ అనేది ఫామ్ అయ్యి గ్యాస్ అనేది కలర్, బ్రౌన్ కలర్డ్ గ్యాస్, ఇంకా ఇతర గ్యాసెస్ కూడా లిబరేట్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి, కలర్ చూడండి, బ్రౌన్ కలర్లోకి మారింది. ఆ బ్రౌన్ కలర్ సబ్స్టెన్స్ ఏంటి, ఇంకా ఏమైనా గ్యాసెస్ వస్తున్నాయా అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఇంకా ఏమైనా గ్యాసెస్ వస్తున్నాయా అనేది తెలుసుకోవడం కోసం
ఒక మండుతున్న అగ్గిపుల్లను అందులో ఉంచితే అది ఏంగా మారుతుంది చూడండి. ఇక్కడ గమనించండి, గ్యాసెస్ వస్తున్నాయి. గ్యాసెస్ రావడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఇన్సెన్స్ స్టిక్ని కనబెడితే అది బ్రైట్గా వెలిగింది. గమనించండి, బ్రైట్గా వెలిగింది. ఒక అగ్గిపుల్లను లేదా ఇన్సెన్స్ స్టిక్ అంత బాగా బ్రైట్గా వెళ్తుందంటే వెలుగుతుంది అని అంటే అక్కడ ఏం గ్యాస్ లిబరేట్ అవుతుందని మనం గెస్ చేయొచ్చు. అంటే అక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఎందుకని ఆక్సిజన్ మండడానికి సహాయం చేస్తుంది. ఇట్స్ హెల్పింగ్ గ్యాస్ అనమాట, మండడానికి హెల్పింగ్ గ్యాస్. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామనంటే ఇక్కడ మనము తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ ఏంటి అంటే ఓకే, మనం ఏం తీసుకున్నామంటే లెడ్ నైట్రేట్ తీసుకున్నాం. PbNO3 టేకన్ ట్వైస్ తీసుకున్నాం. వేడి చేసినాక ఇక్కడ ఏం ఏర్పడిందంటే PbO లెడ్ ఆక్సైడ్ ఏర్పడింది. మరియు ఈ కలర్డ్ బ్రౌన్ కలర్డ్ గ్యాస్ ఏదైతే ఉందో అది నైట్రోజన్ డయాక్సైడ్ అనమాట. ఇదేమీ అంత మంచి గ్యాస్ కాదు, టాక్సిక్ గ్యాస్. సో మనం విద్యార్థులు చేసే ముందర ఈ గ్యాస్ అదే పనిగా పీల్చుకోకూడదు అనమాట. ఇది వీలైన కాడికి అవాయిడ్ చేయాలి. ఇట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఇట్స్ ఎ టాక్సిక్ గ్యాస్. మరియు ఇంకొక గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది, అదేంటంటే ఆక్సిజన్. ఇది మనకు హెల్ప్ఫుల్ కాబట్టి మంటలు మండుతుంది అని మనం ప్రూవ్ చేయగలిగినాం. సో దీనికి సంబంధించి ఒక ఈక్వేషన్ని రాసే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ రాద్దాం. PbNO3 అంటే లెడ్ నైట్రేట్ అనమాట. దీన్ని వేడి చేస్తే ఏం ఏర్పడిందంటే లెడ్ ఆక్సైడ్, బ్రౌన్ కలర్లో ఉన్న గ్యాస్ లెడ్ ఆక్సైడ్, లాస్ట్లో మిగిలిపోయినటువంటిది లెడ్ ఆక్సైడ్. బ్రౌన్ కలర్లో మనకు లిబరేట్ అయింది కదా, అది నైట్రోజన్ డయాక్సైడ్ అనమాట. మరియు ఆక్సిజన్ కూడా లిబరేట్ అయింది. సో ఇది ఏ స్టేట్లో ఉందంటే సాలిడ్ స్టేట్లో ఉంది. ఇది సాలిడ్ స్టేట్, ఇది గ్యాస్ అనమాట. ఓకే, ఇది ఈక్వేషన్. ఇక్కడ కూడా మనం గమనిస్తే మనకు రియాక్టెంట్ల సైడు మనకు ఓన్లీ 1 ఉంది, ప్రోడక్ట్ల సైడు మోర్ దాన్ 1 ఉందన్నమాట. 1+ ఉన్నాయి, 1+ ఎక్కువ ఉన్నాయి. సో ఇట్స్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్. మనం చూస్తానే ఒక ఈక్వేషన్ చూస్తానే అది కాంబినేషనా డీకంపోజిషనా చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగినారు. వాట్ డూ యూ అబ్జర్వ్, మొత్తం మనం ఏం చేసినామో దానికి సంబంధించి లెడ్ నైట్రేట్ పౌడర్ తీసుకున్నాం. తర్వాత వేడి చేస్తానే కొన్ని ఫ్లేమ్ వచ్చింది. సో వాట్ యూ అబ్జర్వ్, మనం ఏం గమనించాము అంటే ఓ బ్రౌన్ కలర్ గ్యాస్ అనేది బయటికి రావడం ఒక్కటి మనం బాగా గమనించవచ్చు. మరియు మ్యాచ్ స్టిక్ బ్రైట్గా గ్లో అవ్వడాన్ని గమనించాం. సో ఈ 2 అబ్జర్వేషన్స్ మనం చేసినాం. సో ఈ డీకంపోజిషన్కి సంబంధించే మరొక యాక్టివిటీ ఏంటది అంటే ఇది ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. ఎలక్ట్రోలైసిస్ అంటే లైసిస్ అంటే విడిపోవడం, ఎలక్ట్రోలైసిస్ అంటే కరెంటు పంపించి విడగొట్టడం. సో ఎవరిని విడగొడతాం మనం ఇక్కడ అంటే వాటర్లోకి కరెంటు పంపి, వాటర్ యొక్క ఫార్ములా ఏంటి H2O అంటే హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. కరెంటు పంపించి హైడ్రోజన్గా ఆక్సిజన్గా విడగొట్టే రియాక్షన్ను ఎలక్ట్రోలైసిస్ అంటాం. మీరు బాగా గమనిస్తే ఇక్కడ ముందున్నటన్నీ కూడా మనం వేడి చేయడం ద్వారా విడగొట్టాం. సో ముందుది ఏం చేసినాం, వేడి చేసి విడగొట్టాం, మంట మండించి విడగొట్టాం. కానీ ఇక్కడ వెరైటీగా ఏం చేస్తున్నాం, కరెంటు పంపించి విడగొడుతున్నాం. సో మనము ఇలా అంటే డీకంపోజిషన్ రియాక్షన్ చేసేటప్పుడు కరెంటు కూడా యూజ్ చేయొచ్చు అనే విషయాన్ని మనం నోటీస్ చేయాలి. సో దీనికి సంబంధించి మొదటగా ఒక వీడియోని పరిశీలన చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న పాత్ర తీసుకున్నాం, కింద దిక్కు 2 హుక్స్ అనేవి చెక్కినాం. అవి లీక్ కాకుండా కొద్దిగా ఫెవిక్విక్ వేయాలి, ఆ పైన వేసిన వాటర్ లీక్ కాకుండా. తర్వాత ఒక 9 volts బ్యాటరీ తీసుకున్నాం. దీని మీద అది నీళ్లు ఉంచేసి అక్కడ రెండు టెర్మినల్స్ మీద ఉంచేసి బ్యాటరీకి సంబంధించి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ మీరు గమనించే ఉంటారు. యువతలది నెగిటివ్ టెర్మినల్, యువతల దిక్కు పాజిటివ్ టెర్మినల్. ఓకే, పైన దిక్కు ఉంచేసి వాటర్ ఉంచుతానే వెంటనే రియాక్షన్ అనేది మనకు జరగడం అనేది పాజిబుల్ అవుతుంది. ఇక్కడ ఒక డిఫికల్టీ విషయం ఏంటంటే అన్ని వాటర్ లీక్ కాకుండా చూసుకుంటే చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ రెండింటి కాడ ఏంగా మారుతుందంటే వాటర్ అనేది విడిపోయి హైడ్రోజన్గా ఆక్సిజన్గా మనం పెట్టినటువంటి టెస్ట్ ట్యూబ్స్లోకి వెళ్ళడం అనేది ప్రారంభమైందనమాట.
పరిశీలన చేయండి. అక్కడ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. బబుల్స్ వస్తున్నాయంటే ఇట్స్ ఎవిడెన్స్ ఆఫ్ గ్యాస్ అనమాట. అక్కడ గ్యాస్ వస్తుంది అని చెప్పచ్చు మనం ఈజీగా. సో చాలా చక్కగా మనకు బబుల్స్ అనేటివి ఫామ్ కావడం జరిగింది. పైన దిక్కు గమనిస్తే టెస్ట్ ట్యూబ్ రెండిట్లో కూడా ఒకే రకమైన గ్యాప్ ఉందా అనే విషయాన్ని మనం నోటీస్ చేస్తే రెండిట్లో కూడా గ్యాప్ అనేది ఒకే రకంగా లేదు. ఎందుకు ఇలా లేదు అనేది కూడా మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే వాటర్ అనేది కరెంట్ ద్వారా, ఇది ఏం టెర్మినల్? నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్. సో నెగిటివ్ టెర్మినల్ కాడ ఎక్కువ గ్యాప్ ఉండడం, పాజిటివ్ టెర్మినల్ వద్ద తక్కువగా గ్యాప్ ఉండడాన్ని మనం గమనించాం. ఏం జరిగింది? యాక్చువల్లీ వాటర్ ఎలా బ్రేక్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ వాటర్ యొక్క ఫార్ములా H2O. ఇది లిక్విడ్ ఫేజ్లో ఉంది. వేడి చేసినాం. ఇక్కడ ఏం చేసినామంటే కరెంట్ని పంపించినాం, మనం ఎలక్ట్రిసిటీని పంపించినాం. సో ఎలక్ట్రిసిటీని పంపిస్తే అది హైడ్రోజన్ గ్యాస్గా మరియు ఆక్సిజన్ గ్యాస్గా విడిపోయింది. సో ఏ టెర్మినల్ వద్ద ఏదిగా విడిపోతుంది అంటే నెగిటివ్ టెర్మినల్ ఏ అయాన్స్ను అట్రాక్ట్ చేస్తుంది? పాజిటివ్ అయాన్స్. హైడ్రోజన్ అనేది పాజిటివ్ అయాన్గా మారుతుంది, ఆక్సిజన్ నెగిటివ్గా మారుతుంది. సో ఈ నెగిటివ్ పాజిటివ్ కాస్త కన్ఫ్యూజ్ ఉన్నప్పటికి కూడా మీ ఏం కన్ఫ్యూజ్ కానక్కర్లే. ఓవరాల్గా మనకు చూస్తే ఆక్సిజన్ మనం ముందు 9th క్లాస్లో కూడా అయాన్స్గా నేర్చుకున్నాం. ఆక్సిజను O2- అయాన్గా మారుతుంది. సో ఇట్స్ ఏ నెగిటివ్ అయాన్. హైడ్రోజన్ H+గా మారుతుంది, ఇట్స్ ఏ పాజిటివ్ అయాన్. సో ఇది ఎవరికి అట్రాక్ట్ అవుతుంది అని అంటే ఇది పాజిటివ్ టెర్మినల్కి అట్రాక్ట్ అవుతుంది ఆక్సిజన్. హైడ్రోజన్ నెగిటివ్ టెర్మినల్కి అట్రాక్ట్ అవుతుంది. సో నెగిటివ్ టెర్మినల్ వద్ద హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. సో నెగిటివ్ టెర్మినల్ వద్ద హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఇది హైడ్రోజన్. పాజిటివ్ టెర్మినల్ వద్ద ఆక్సిజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. మరి ఎందుకు ఈ వాల్యూమ్లో ఎందుకు తేడా వచ్చింది అంటే ఈక్వేషన్ ఒక్కసారి బ్యాలెన్స్ చేస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. సో ఇక్కడ 2 యూనిట్లు ఉన్నాయి, ఇక్కడ 2 యూనిట్లు ఉన్నాయి. సో ఇక్కడ 1 యూనిట్ ఉంది, ఇక్కడ 2 యూనిట్లు ఉన్నాయి. సో బ్యాలెన్స్ కావడం కోసం ఇక్కడ 2 పెట్టినాయి. ఇక్కడ 2 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెట్టాం. చూడండి ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ కావాలి ఎప్పుడు కూడా. ఎందుకని? కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం. ఇక్కడ 2 యూనిట్ల ఆఫ్ హైడ్రోజన్ వస్తే 1 యూనిట్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చింది. సో ఈ కారణం చేతనే ఇక్కడ వాల్యూమ్లో తేడా ఉంది. 1 యూనిట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటే 2 యూనిట్ల ఆఫ్ హైడ్రోజన్ ఉంది. సో ఫార్ములా కూడా మనం ఏమని రాస్తాం? వాటర్ యొక్క ఫార్ములా H2O అంటే 2 యూనిట్ల ఆఫ్ హైడ్రోజన్ 1 యూనిట్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. సో కాబట్టి ఆ వాల్యూమ్లో మనం డిఫరెన్స్ గమనించినాం. సో కరెంటు పంపి డివిజన్ చేసినాం. ఇక్కడ స్థూలంగా మనం ఏం గమనించాలి అంటే రియాక్టెంట్ల సైడ్ ఎన్ని ఉన్నాయంటే 1 ఉన్నాయి, ప్రోడక్ట్ల సైడ్ ఎన్ని ఉన్నాయి? మోర్ దెన్ 1 ఉన్నాయి. సో ఇట్స్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్. మనం ఇక్కడ గమనించినటన్నీ కూడా డీకంపోజిషన్ రియాక్షన్స్. నెక్స్ట్ మరొక రియాక్షన్, ఇప్పటి వరకు ఫస్ట్లో మనం వేడి చేయడం ద్వారా డీకంపోజిషన్ చూసినాం, తర్వాత కరెంటు పంపించి డీకంపోజిషన్ రియాక్షన్ చూసినాం. ఇప్పుడు లైట్ ద్వారా కూడా డీకంపోజిషన్ రియాక్షన్స్ చూద్దాం. ఇక్కడ గమనిస్తే సిల్వర్ క్లోరైడ్ అనే సబ్స్టెన్స్, దీన్ని బ్లాక్ కలర్ డబ్బాలో పెట్టుంటారు. మీరు కానీ గమనిస్తే బ్రౌన్ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి దాంట్లో, ఎందుకంటే ఇందులోకి లైట్ అనేది లోపలికి వెళ్ళనీయకుండా ఉండే విధంగా ఉన్నటువంటి జార్లో ఉంచడం మీ స్కూళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఓకే, ఎనీవే దీనికి సంబంధించి మనం ఒక వీడియోని పరిశీలన చేస్తూ మాట్లాడుకున్నాం. ఓకే, గమనించండి, ఇది ఒక వైట్ కలర్, సిల్వర్ క్లోరైడ్ అనేది ఒక వైట్ కలర్, ఆల్మోస్ట్ వైట్గా ఉన్నటువంటి కలర్. సో రెఫరెన్స్ కోసం ఫస్ట్లో ఏదైతే మనం చూపిస్తున్నామో దాని ఫోటోని ఇక్కడ ఉంచడం జరిగింది. టైం గడిచే కొద్దీ ఏమవుతుంది, అది చూడండి ఫ్రెష్గా వేసింది వైట్ ఉంది, సన్కి ఎక్స్పోజ్ అయ్యేది కలర్ చేంజ్ అవుతుంది. గమనించండి, కాసేపటికి వైట్ పార్ట్ కూడా ఏంగా మారిపోతుందో గమనించండి. చాలా క్విక్గా కలర్ చేంజ్ అవుతుంది. మనం రెఫరెన్స్ కోసం ఇక్కడ మొదట్లో ఏదైతే వేసినామో దాన్నే ఫోటో ఇక్కడ పెట్టడం జరిగింది. సో కలర్ చూడండి ఎంత వేరియేషన్ జరిగిందో. ఓకే, ఇంత వేరియేషన్ జరిగింది. ఓవరాల్గా ఫస్ట్ తీసుకునేది ఏందో మనం ఆల్రెడీ చెప్పుకునే సిల్వర్ క్లోరైడ్ ఫైనల్లీ గ్రే కలర్లోకి మారింది కదా. మరి అది ఏంది అనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సో ఇదైతే సిల్వర్ క్లోరైడ్. ఓకే, AgCl సిల్వర్ క్లోరైడ్. ఫైనల్గా ఏర్పడింది ఏంది అంటే ఇది సిల్వర్ అన్నమాట, వెండి. మరియు
ఇక్కడ మనం గమనించలేం, కానీ ఒక గ్యాస్ అనేది లిబరేట్ ఏంటది, అది క్లోరిన్ గ్యాస్. సో కాబట్టి ఈ కలర్ చేంజ్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో వైట్ కలర్ కాస్త గ్రేగా మారింది, గ్రే కలర్లోకి మారిపోవడాన్ని మనం గమనించాం ఈ రియాక్షన్స్లో. సో ఒకసారి రియాక్షన్ రాద్దాం. ఓకే, AgCl సిల్వర్ క్లోరైడ్ను మనము సన్లైట్కి ఎక్స్పోజ్ చేసినాం. సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే ఏంగా మారిందంటే సిల్వరు మరియు క్లోరిన్ గ్యాస్గా మారింది. సో ఇక్కడ చూడండి, మీరు క్లీన్గా గమనించవచ్చు, రియాక్టెంట్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది, బట్ ప్రోడక్ట్ మాత్రం మోర్ దెన్ 1 ఉన్నాయి. సో ఇట్స్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్. ఇక్కడ లైట్ కూడా డీకంపోజ్ చేయగలదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మరొక ఎగ్జాంపుల్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఓకే, ఏంటి ఆ ప్రశ్నలు అంటే, సిల్వర్ క్లోరైడ్ ఇన్ చైనా డిష్ తీసుకున్నాం, దాని కలర్ ఏంది అంటే మొదటగా అయితే వైట్ కలర్లో ఉంది, ఆల్మోస్ట్ వైట్ కలర్. సన్లైట్కి ఎక్స్పోజ్ అయినాక అది ఏ కలర్లోకి మారింది అంటే ఆఫ్టర్ సమ్ టైం తర్వాత గ్రే కలర్లోకి మారింది. సో ఇట్స్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్ బేసికలీ. ఇదే విధంగా సిల్వర్ బ్రోమైడ్ ఏదైతే ఉందో అది కూడా ఇలాంటి ఫలితాన్నే సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి సిల్వర్ మెటల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ చూడండి, సిల్వర్ బ్రోమైడ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయింది, సిల్వర్ మరియు బ్రోమిన్ గ్యాస్గా లిబరేట్ అవుతుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కడుగుతారు కదా, అక్కడ ఆ ఫోటోగ్రఫీలో ఇది యూజ్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. చూడండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో యూజ్ అయ్యే కెమికల్, విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ అని అడిగితే సిల్వర్ బ్రోమైడ్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. సో మనం ఇక్కడ రకరకాలది గమనించాం. ఇక్కడ ఏముందో చూద్దాం. వీ హ్యావ్ సీన్ డీకంపోజిషన్ రియాక్షన్, డీకంపోజ్ అవ్వడానికి హీట్ అవసరం అనే రియాక్షన్స్ గమనించినాం, లైట్ అవసరం అనే రియాక్షన్స్ గమనించినాం, ఎలక్ట్రిసిటీ అవసరం అనేది. ఓకే, ఎనీవే ఏ అవసరమైనా కానీ అక్కడ ఏం జరుగుతుంది ఓవరాల్గా అంటే బ్రేక్ డౌన్ అవుతుంది. ఒక్క కాంపౌండ్ డిఫరెంట్ కాంపౌండ్గా బ్రేక్ డౌన్ అవుతుంది. ఇక్కడ రియాక్టెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ రియాక్టెంట్స్ ఏమవుతున్నాయి, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి, బయట నుంచి మనం ఎనర్జీ ఇస్తున్నాం. కాబట్టి ఇవి ఏం రియాక్షన్స్ అంటే ఎండోథర్మిక్ రియాక్షన్. ఇవన్నీ కూడా ఎండోథర్మిక్ రియాక్షన్ అనమాట. సో మనం ఎండోథర్మిక్ రియాక్షన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని పరిశీలన చేద్దాం. ఎండోథర్మిక్ అంటే అవి కూల్ డౌన్ అయితే. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఏమేమి తీసుకోమంటున్నారు అంటే బేరియం హైడ్రాక్సైడ్ మరియు అమ్మోనియం క్లోరైడ్ల మధ్య రియాక్షన్ అనేది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్, అంటే కూల్ డౌన్ అయ్యే ఒక రియాక్షన్. సో ఆ రియాక్షన్ ఒకసారి చూస్తూ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒకసారి రియాక్షన్ గమనిద్దాం. బేరియం హైడ్రాక్సైడ్ అదొక కలకండలాగా ఉంది, వైట్ కలర్లో ఉంది. సో అమ్మోనియం క్లోరైడ్ కూడా ఒక పొడిలాగా పౌడర్ లాగా ఉంది, వైట్ కలర్లో ఉంది. సో ఈ రెండింటిని మనం రియాక్ట్ చేస్తే మొదటగా మనం బేరియం హైడ్రాక్సైడ్లో మనము దాని హీట్ ఎంత ఉంది అనేది చూడడం కోసం ఇలా ఒక హీట్ డివైజ్ని ఉంచితే దాని టెంపరేచర్ 23.9 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడాన్ని మనం గమనించాం. ఇప్పుడు దీనికి తెచ్చి ఇది సాలిడ్ ఫామ్లో ఉంది, వైట్ కలర్లో ఉంది, దీనికి అమ్మోనియం క్లోరైడ్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినాక చాలా క్విక్గా ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించవచ్చు. చూడండి, ఇట్లా గ్లాస్ రాడ్ని ఆ టెంపరేచర్ మెజర్ చేసే దాని డివైస్తో మనం ఏం చేస్తున్నాం, కలబెడుతున్నాం. స్లోగా రెండు సాలిడ్స్ కాస్త చెమ్మగిల్లడం, అది ఫైనల్లీ లిక్విడ్ ఫేజ్లోకి మారడం. ఇక్కడ టెంపరేచర్ చూడండి దారుణంగా డ్రాప్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా డ్రాప్ అవుతుంది, నెగిటివ్ టెంపరేచర్లోకి వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి లిక్విడ్ ఫేజ్లోకి మారిపోతుంది. చూడండి, అంత సాలిడ్ కాస్త వితిన్ వెరీ షార్ట్ టైంలోనే అది లిక్విడ్ ఫేజ్లో మారుతుంది. దాన్ని పట్టుకుంటే చాలా చాలా కూల్గా అనిపిస్తుంది. సో ఇట్స్ ఎండోథర్మిక్ రియాక్షన్ అనమాట. ఫైనల్లీ ఇలా డ్రాప్ అవుతా ఎంత కాడికి ఆగుతుంది అనేది కూడా మనం ఒక్కసారి గమనిద్దాం. -10 అరౌండ్ టెంపరేచర్ కాడ అక్కడ ఆగడాన్ని మనం గమనించవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది, సరౌండింగ్స్తో ఈక్విలిబ్రియం అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఎనీవే ఇక్కడ మనం గమనిస్తే మొదటగా మనం ఏం తీసుకున్నామంటే అమ్మోనియం క్లోరైడ్ని బేరియం హైడ్రాక్సైడ్ని తీసుకోవడం జరిగింది. బేరియం హైడ్రాక్సైడ్ ఓకే, BaOH టేకన్ ట్వైస్ అనమాట. అదేవిధంగా అమ్మోనియం క్లోరైడ్ NH4Cl అమ్మోనియం క్లోరైడ్ తీసుకున్నాం.
ఓకే, ఇక్కడ ఫైనల్లీ ఇనిషియల్ టెంపరేచర్ వచ్చి ఎంత ఉంది అంటే 23 ఉంది. ఫైనల్లీ కాసేపు టైం జరిచినాక పైన ఉన్నటువంటి సాలిడ్ ఫేజ్ కాస్త లిక్విడ్ ఫేజ్లోకి మారడాన్ని మనం గమనించాం. మళ్ళీ టెంపరేచర్ కనుక గమనిస్తే ఇది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, -11.9 11.9 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇట్స్ ఏ ఎండోథర్మిక్ అనమాట. మనం ఇక్కడ ఓవరాల్గా ఒక కన్క్లూజన్ ఇవ్వాలి అని అనుకుంటే ఏం చెప్పచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ద కాంబినేషన్ రియాక్షన్స్ అనేటి ఎక్సోథర్మిక్. కొన్ని మినహాయింపులు ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ అని వాడినాం. ఓకే, ఏదైనా ఒక్కటి కలిసి డీకంపోజిషన్ రియాక్షన్స్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద డీకంపోజిషన్ రియాక్షన్స్ వచ్చి ఎండోథర్మిక్ అనమాట. ఓకే, ఈ రియాక్షన్కి సంబంధించిన ఫార్ములాను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఈ రియాక్షన్ ఏంటి? ఇక్కడ బేరియం హైడ్రాక్సైడ్ తీసుకోవడం జరిగింది. బేరియం హైడ్రాక్సైడ్ మరియు అమ్మోనియం క్లోరైడ్ తీసుకోవడం జరిగింది, NH4Cl. ఈ రెండు రియాక్ట్ అయ్యేం ఏర్పడిందంటే BaCl2. బేరియం క్లోరైడ్ అనేది ఏక్వియస్ ఫామ్లో ఉండేది మరియు అమ్మోనియా ఏర్పడింది ఇక్కడ. సో మరియు వాటర్ ఏర్పడింది H2. సో ఇది ఈక్వేషన్. నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఆల్రెడీ 4 క్వశ్చన్స్ అయిపోయాయి కదా ఈ వీడియోలో. నెక్స్ట్ 5th క్వశ్చన్ గమనిస్తే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రస్ట్ అనమాట. మనం ఒకనొక ఈక్వేషన్లో రస్ట్ గురించి మాట్లాడుకున్నాం. కింద ఆప్షన్స్ Fe3O4 మరియు Fe2O3, FeO, Fe2O. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో వాడే మెటీరియల్ ఏంటి? సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్, కాపర్ క్లోరైడ్, కాపర్ బ్రోమైడ్. ఏదైతే అది కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ ఇక్కడ ఒక రియాక్షన్ని మనం గమనించాం. బేరియం హైడ్రాక్సైడ్ చివరన గమనించాం కదా. బేరియం హైడ్రాక్సైడ్ అమ్మోనియం క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి ఈ బేరియం క్లోరైడ్, అమ్మోనియా, వాటర్ ఏర్పడింది. ఇది ఎట్లాంటి రియాక్షన్? ఎండోథర్మిక్, నాన్ థర్మిక్. ఫస్ట్ది ఎక్సోథర్మిక్, నాన్ థర్మిక్, ఎండోథర్మిక్, సూపర్ థర్మిక్. వీటిల్లో ఏది కరెక్ట్ ఆన్సరో గుర్తించండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ AgCl. సిల్వర్ క్లోరైడ్ అనేది సిల్వర్ మరియు క్లోరిన్గా మారింది రియాక్షన్. అయితే ఇది ఎలాంటి రియాక్షన్? ఇట్స్ ఏ కాంబినేషన్ రియాక్షనా, డిస్ప్లేస్మెంటా, డబుల్ డిస్ప్లేస్మెంటా, డీకంపోజిషన్ రియాక్షన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియోలోని ఈ భాగం ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.